తీసుకుని పరిశుద్ధులో విమోచకురాలు పరిశుద్ధులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రి మాకు మంచి నిద్రనిచ్చారు. ప్రతి కలవరైన ఆందోళన దూరపరిచి నెమ్మదిపరిచినందుకు వందనాలు. నీ వాక్యములను వెలుగులో నడుచుటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. దేవా మా శరీరంకు మా ఆత్మకి దేవా పునరుద్ధాన శక్తి కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. దేవాన్ని సన్నిధి ఉంచి వెళ్ళి స్వరం మా కోసం వినిపించను. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవియ కాండము 24వ అధ్యాయం. లేవియ కాండము 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతిపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. 3:24 లేవియ కాండం. ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డతెరలకు వెలుపలను అహరోను సాయంకాలమున మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎక్కువ సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది ఈ తరంలోనకు నిత్యమైన కట్టడం. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రతిమలను యెహోవా సన్నిధిని నిత్యం చక్కపరచవలను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యము పేరు సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధి నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. 7 ఒక్కొక్క దొంతు మీద స్వేచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలను. అది ఎక్కువ ఎదుట నీ ఆహారము జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి శాంతి దినమున నిత్యము నిబంధనను బట్టి ఇశ్రాయేలు వద్ద దాన్ని తీసుకొని నిత్యము ఎక్కువ సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను. నిత్యమైన కఠిన చొప్పున యెహోవాకు చేయు హోమంలో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలులారా, ఒక స్త్రీని ఐగుప్తీయులకు ఒక పురుషునికి పుట్టిన వాడొకడు ఇశ్రాయేలు మధ్య వచ్చును. ఈ ఇశ్రాయేలీయులారా కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పల్లెంలో పొరపాటుగా ఇశ్రాయేలీయులారా కుమారులకు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్ద దాన్ని తీసుకొని వచ్చిరి. ఇది దానికి తల్లి పేరు షిలోమీతు. ఆమె దాసదూతుడకు ఇచ్చిన కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకున్న వరకు వారిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వారిని శాపవచనములు వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజమురాలతో వారిని చావగొట్టవలను. 15 మరియు నీవు నీ ఇశ్రాయేలుతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాప క్షమాపణ భరింపవలెను. యెహోవా నామము దూషించువాడు మరణశిక్ష నందవలెను. సర్వజనము రాళ్ళతో అట్టి వారిని చావగొట్టవలను. స్వదేశిగాను యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఎవడైనా ఒకరిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలని. జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమిచ్చి దాన్ని నష్టం పెట్టుకునవలను. ఒకడు తన పొరుగు వానికి కలంకం కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను. 20 ఒకడు తన పొరుగువానికి కలంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లుగా వానికి చేయవలెను.
విరగొట్టిన వాడిన దాని విషయంలో విరగొట్టబడి ఉండుటయే శిక్ష కంటికి కన్ను వంటికి పనులు చెల్లవలను. వాడు ఒకనికి తాంబూలం చేసి నందున వానికి కలంకము కలగజేయవలన. జంతువును చావుగొట్టిన వాడు దాని నష్టం నెచ్చుకునవలెను. నరహత్య చేసిన వారికి మరణశిక్ష విధింపవలెను. మీరు పక్షపాతం లేక తీర్పు తెచ్చవలను. మీలోనున్న పరదేశినికి మీరు చేసినట్లు మీ స్వదేశికి చేయవలను. నేను మీ దేవుడని యెహోవానని వారితో చెప్పమని అని లాస్ట్ వచ్చిన. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పి శపించిన దాని పళ్ళెంలో వెలుపలకు తీసుకొని రాళ్ళతో దాన్ని చెవలగొట్టవాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు వారు చేసి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించినాక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ నుంచి ప్రత్యక్ష గుడారంలో మరి ఏంటిది ద్వీపము నిత్యం వెలిగించినట్లు కృత్రిమ దీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. ప్రత్యక్ష గుడారంలో శాసనం అడ్డుతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగు ఇచ్చినట్లు యెహోవా సన్నిధాన్ని చక్కపరచవలను. ఇది మీ తరంలో నిత్యమైన కట్టడ. అహరోనుకి చెప్తున్నారు ప్రత్యక్ష గుడారంలో ఉండే వెలిగిచ్చే దీపము మరి ఎప్పుడు అది వెలిగించుకుంటే ఉండాలి. అది దేనితో ఏ నూనెతో వెలిగించాలంటే ఒలీవ నూనె స్వచ్ఛమైనది కావాలని అహరోనుతో చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు అతడు నిర్మలమైన దీప వృక్షం మీద ప్రతిమలను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచాడు. నిర్మలమైనది ఆ దీపము అంటే యెహోవాకు ఎంతో మంచి అర్పణగా మరి హోమము అది ధూపము నైవేద్యంగా అది ఉంటూ ఉంటుంది. దీపం అంటే అది గొప్ప విషయం. అందుకే ఈ లోకం రీతిగా హిందువులు ఏం చేస్తుంటారో తెలుసా, అలా ఇట్లా దీపం ముట్టించి ఇట్లా మొక్కుతూ ఉంటారు. అంటే మనం ఈ పాత నిబంధన కాలంలో చూసుకుంటే ఆ ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఆచారాలు మరి పాత నిబంధన కాలంలో అవి చూసుకుంటూ వస్తుంటే మనకు ఎంతగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళి పూజలు పునస్కారాలు మనం చేయాలి. పాత నిబంధన కాలంలో అలా ప్రత్యక్ష గుడారంలో ఇలాంటివి చేసుకుంటాం. ఇప్పుడు యేసుప్రభు ఆయన వెలుగుగా లోకానికి వెలుగై ఉన్నారు. ఆత్మరూపిగా మీ మధ్య సంచరించుచున్నాడు. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళి ఇలాంటి కొబ్బరికాయలు కానీ ఇలాంటి దీపాలు కానీ మనం పెట్టాం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో అవి చేసేవాళ్ళు ప్రత్యేకంగా. ఇంకంతేకాదు లాస్ట్ 2-3 ఇక్కడ ఇంకో రాళ్ళతో ఏంటిది రాళ్ళతో ఎవరిని కొట్టాలట, ఎవరైనాను మరి రాళ్ళతో అని కొట్టవలను. ఏంటిది ఎవరైనా దేవుణ్ణి దూషించిన వారికి అంటే యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలను. సర్వ సమాజం రాళ్ళతో అట్టి వారిని చావగొట్టవలను. పరదేశే కానీ స్వదేశే కానీ యెహోవా నామమును దూషించిన వారికి మరణశిక్ష ఉంటుంది. దేవుని నామాన్ని ఎవరైనా దూషిస్తారట వారికి మరణశిక్ష. పరదేశీ అయినా స్వదేశీయుడైన ఎవరైనా దూషిస్తే మరణశిక్ష ఉండేదట ఆ రోజుల్లో. మరి అంతేకాదు ఇంకోటి మరి మరణశిక్ష విధింపు. జంతువుల ప్రాణహత్య చేయవాడు ప్రాణం ఇచ్చే వారికి నష్టం పెట్టుకునేవాడు. ఒకడు తన పొరుగు వారికి కలంకం కలగజేసిన వాడు చేసినట్లు వానికి చేయవలను. అందుకే పాత నిబంధన కాలంలో ఎవరైనా చెంప మీద కొడితే వేసి మళ్ళీ కొడుగట్టాలి. కలంకం వానికి ఏది చేస్తే అది తిరిగి చేసేదట. అందుకోసమే పాత నిబంధన కాలంలో అన్నది. మన క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఏమంటూ ఉంటాడంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమంటాడు. ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే వారి కోసం ప్రార్థన చేయమంటూ ఉంటారు. మరి మీ పొరుగు వారి తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి ప్రభు అంటే ఆ పొరుగు వారిని ఆ సహోదరం సంపాదించుకోవాలంటే 77 సార్లు క్షమించాలి. సార్ మన ఇంట్లో ఒకసారి 2 సార్లు చెల్లైనా అక్కైనా నువ్వైనా అమ్మాయినా ఎవరైనా ఒకసారి చూస్తాం 2 సార్లు చూస్తాం. మనలో ఉన్న ఓపిక నశించిపోయి నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు అని రివర్స్ వేరేస్తున్నావు. 77 సార్లు క్షమించమని దేవుడు చెప్తూ ఉంటాడు. ఆ సహోదరుని
సంపాదించుకోవాలంటే క్షమించాలట. సరేలే, ఆ దేవుడి కాడ మనం మొదలు పెట్టుకుంటూ ఉంటాం. క్షమాపణ, ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తారు, రెండోసారి తప్పు చేసేసి 77 సార్లు క్షమించమని చెప్పాడే అని ఆ విషయం చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటాం. తనపై మన ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. మనం ప్రార్థన చేయాలి. సరే, ఎన్నిసార్లు తప్పు చేస్తున్నాడు ప్రభు అని మనం దేవుడి కాడ విన్నపించితే దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించి నేను తప్పు చేస్తున్నాననే జ్ఞానం మనకి బుద్ధి పుట్టిస్తున్నాడు. మరి చెప్పినప్పుడు వినకుండా ఏం చేస్తూ ఉంటాం? వదిలేస్తూ ఉంటాం. వారితో మాట్లాడడానికి ఇష్టపడు, అసలు సావాసమే చేయాలి. మనలో ఎక్కువ ఉండేది అది. మరి దేవుడు ఇలాంటివి మరి చేసుకుంటూ వచ్చేవాడు. పాత నిబంధన కాలంలో ఎవడు ఏమైనా కొడితే కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పాడు. కొత్త నిబంధన కాలంలో 77 సార్లు క్షమించమని చెప్పాడు. మరి ఇంకా అంతేకాదు, లాస్ట్ వచనంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి చావగొట్ట వలననే ఎంత కఠిన శిక్ష పెట్టాడు చూసావా. చావగొట్టాలి. జంతువులే కానీ ఎవరైనా ఏదైనా చేస్తే నరహత్య చేసిన వారికి మరణ శిక్ష విధింపవాలి. ఇప్పుడు నరహత్య వ్యక్తిని మొన్న న్యూస్లో యూట్యూబ్లో విన్న నల్గొండ జిల్లా వాసులట ఒక ఇంటి వ్యక్తులు ముస్లిం వాళ్ళు తెలంగాణ అనే వేరే ప్రాంతంలో ఒక్క ఇంట్లో 4 చంపేశారు. అది స్క్లూ బయటికి ఇంకా వచ్చింది, నిన్న చూసాం. అయితే ఆస్తి కోసము సొంత అల్లుడు కూతురు కలిసి తన ఇంటి వారిని చంపేశారు. ఎంత భయంకరమైన దుర్దిన. ఆస్తి కోసం తన రక్త సంబంధ బంధాలు విలువ లేకుండా చంపుకోవడం దుస్థితి ఏర్పడడం ఏంద్రా దేవుడా అని నేను బాధపడాల్సి. అంటే ఎవరైనా ఏం లేదు, చంపేయాల్సినంత క్రూర స్వభావం మానవుల్లో దుష్టుడైన అపవాది జరగడం. ఎంత భయంకరమైన జీవితాలు చేస్తున్నట్టే మరణాలు చంపడం నరహత్య చేసేవారికి దేవుడి వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది మరణ శిక్ష విధింపబడి. మరి కోర్టులు కేసులు అన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఈ రోజులలో చంపినోడికి ఆడికి ఎన్ని విధాలుగా రాజకీయ వ్యక్తులు సపోర్ట్ ఉంటే వాడు ఇక మళ్ళా జీవితాల శిక్ష మళ్ళీ తిరిగి వాడు మళ్ళా వస్తూనే ఉంటాడు. ఇక్కడేంది బైబిల్ అనుసారంగా ఎవరినైనా చంపితే అది మరణ శిక్ష కంపల్సరీ ఉంది. ఏది ఎప్పుడు మరి న్యాయ తీర్పులు కూడా కొందరికి మరి అనుకూలంగా చేసుకుంటారు. అధికారుల నాయకులు వారికి తెలిసి ఉంటే వారికి ఉన్న శిక్ష తప్పించుకోవడానికి వారికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సర్లే, దేవుడు చూసుకుంటారు. మరి ఈ లోకంలో ఇలాంటివి మనకు జరుగుతూ ఉన్నాయి. మనకు కొన్ని భయంకరమైన దినాలలో జీవిస్తున్నాం. దుష్టుడు అపవాది ఎవరి గృహంలో ప్రవేశించి ఎవరికి ఏమి చేయాలని చూస్తూ ఉంటాం. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులుగా ప్రార్థన పురాణులై ఉండి తన కుటుంబం కోసం నిరంతరం విజ్ఞాపన చేసుకున్నవాడిగా ఉండాలి. అపవాది గద్దించి సింహవారి ఎవరిని మింగుదరా అని పొంచి ఉన్న కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఒకే ఇంట్లో 4 సొంత అల్లుడు కూతురే అట. ఆస్తి కోసం ఎన్నో తులాల బంగారం ఉంది, ఎన్ని లక్షల వాళ్ళకి ఆస్తి ఉందని ఆస్తి నాకు ఇవ్వడని నువ్వు ప్రేమతో నాకు ఇది కావాలని అడిగితే ఎవరైనా ఇస్తారు కదా. చంపితే ఇంటి వారిని, తండ్రిని, అమ్మని అల్లుడే చేశారని ఇలాంటి వీడియోలు ఎంత భయంకరమైన దిన పాపలోకంలో అంధకారమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన గమ్యం ఏంటిది? మనదేంటిది? తల్లి రక్త సంబంధం లేకుండా, అన్నదమ్ములు సహోదరులు లేకుండా ఈ లోకంలో భయంకరమైన దుర్దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటాం. నాకు ఆ వార్త విన్న కాంచి తెలియనప్పుడేమో ఎవరైనా అగత్యం చేసినారు. సొంత వాళ్ళే ఆస్తి కోసం ఎంత కన్న కూతురే చంపిందంటే ఎంత భయంకరమైన పాపము పరిపక్వమై మరణాన్ని కంటదాట. పాపము మనుషులలో విజృంభించుకుంటూ వస్తున్నారు. చంపేంత దుస్థితి ఏర్పడింది. అయ్యో నాకు సంబంధం, నా తల్లి అని ప్రేమ లెక్క అయిపోయింది. సైతాను దుష్టుడు అపవాది మనుషులలో జొరబడి
చేయలేని పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాం. దుష్టుడి అపవాది కుతంత్రాలు, మనం పండగము దాని కుతంత్రాలు లయపరచాలంటే జీవం గల దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన వెలుగులో నడిచిన వారికి అన్నదమ్ముల విలువ, రక్త సంబంధుల విలువ, అక్కచెల్లెల విలువ, నాన్న విలువ, అమ్మ విలువ, బంధువుల విలువ ఇవన్నీ తెలుసు. భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటాం. దేవుడు భయం అనేది పెట్టాడు మనుషులలో. భయము భక్తి లేనివాడట ఇష్టలుడిగా జీవిస్తున్నాడు. అరే నీకు అంటుంటారు చిన్నపిల్లలకు కామన్గా పడతారు, నీకు భయం లేదురా, భక్తి లేదురా. భక్తి అంటే దేవుడిపై భక్తి ఉన్న దేవుడు భయం అనేది పుట్టిస్తూ ఉంటాడు. రెండు లేనివాడు మన మానవుడు దేవుని వాళ్ళకి విరోధంగా పాపం చేస్తుంటాడు. ఇప్పుడు వారికి కఠినమైన శిక్ష, మరి మరణ శిక్ష పడుతుంది. జైల్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. సొంత కుటుంబీకుల్ని చంపాల్సిన దుస్థితి ఏర్పడేది అవసరం ఏముంది? నీకు తల్లి నీ సొంత తల్లిదండ్రులే కొట్లాడి తీసుకుంటే తప్పే ఉంది. ఇయరా, ఎందుకు ఇయ్యరు? సరే ఎన్ని రోజులు వేయకుండా వారు చనిపోయినా కానీ వారి ఆస్తి నీకు ఉంటుంది కదా. అంటే అంతో ఇంతో ప్రేమ అనేది తల్లిదండ్రులకు ఆ మాత్రం నువ్వు ప్రేమ మంచిగా తల్లిదండ్రుల ప్రేమతో ఉంటే నువ్వు వారికి కావాల్సిన అన్నీ చేసి నా బిడ్డకు కూడా నా ఆస్తిని ఇవ్వాలనే ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా. అంత దుర్మార్గమైన స్థితి. అందుకోసమే ఈ లోకంలో భయంకరమైన దుర్దినాలను మనం జీవిస్తున్నాం. మరణ శిక్ష వారికి పాత్రలు వెళ్తున్నాం. కోర్టు కేసు పెడితే కోర్టు వాళ్ళు వదిలేస్తారా? వదిలేరుగా. వారి శిక్షణ ప్రకారం శిక్ష వేస్తారు. ఇలా లోకంలో భయంకరమైన జరుగుతుంది. సరే, దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగా మనం కూడా భయభక్తులు కలిగి జీవించాలి. మన హృదయము దేవునికి ఆలయమై ఉండదు. మన హృదయము పాడు చేసేది దుష్టుడైన అపవాది. ఈ హృదయం ఎక్కడైనా ఖాళీగా ఉంటే ఆ సైతాను జరబడి దుర్బుద్ధి చేసే పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. దుష్టుడు అపవాది కుతంత్రాలు నజరేయుని నామంలోనే యేసయ్య నామంలోనే బంధింపబడునుగాక. దేవుడు వింటున్నవా? నీకు ఈ వాక్యము నీతోనే మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో దేవునికి ఆలయముగా చేసుకో. ఆయనకు భయభక్తులు కలిగి జీవించి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొను. ఆయన ప్రేమ స్వరూపి. ఎంత ఘోర పాపనైనా ప్రేమించాడు, క్షమించాడు, కరుణించాడు. ఆయన ప్రేమ చూపించుకుంటూ వచ్చాడు. అలాంటి జీవితము నేను జీవించడానికి దేవుడు ఈ లోకం నుండి మరి వేరుపరిచి ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా చేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం యేసయ్య. నీ మెల్లిన స్వరం మా కోసం వినిపించాము ప్రభు. పాత నిబంధన కాలంలో ప్రభు నిజంగా ఒకరిని చంపితే వారికి మరణ శిక్ష అనేది విధించారు. అంతేకాదు ప్రభా, దేవుని కోసం నూనె తేవాల్సి వచ్చింది ప్రభా. అంతేకాదు ప్రభా, పాతరి ముందు కాలం కంటికి కన్ను పంటికి పండు ఏదైనా చేసే కలంకము చేసే ఏమైనా చేస్తే వానికి ఏది చేశాడో అదే శిక్ష. పాతరి ముందు కాలంలో దైగలైనా మా కోసం మరణించిన తిరిగి లేచిన దేవుడు కొత్త ముందు కాలంలో మేము జీవిస్తున్నాం. దుష్టుడు అది ఎవరి గృహాలలో జరగబడి చేయలేని కార్యాలు చేస్తూ ఉన్నాడు ప్రభావం. ప్రతి నిత్యము చూస్తూ ఉన్నాం. సొంత రక్త సంబంధాలు ప్రేమాలు రాగాలు లేని బంధు కుటుంబాలలో సైతాను జొరబడి ఎన్ని ఘోరమైన పనులు చేస్తున్నాయో దేవా చూస్తూ ఉన్నాం. ఆ దేవానికి ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి అయా క్రైస్తవుల కుటుంబంలో నీ ప్రేమతో నువ్వు వారిని కాపాడి నడిపించుకుంటూ వస్తున్నావు తండ్రి. వెళ్ళేందుకు చేసి అయా ఒకరు సహోదరైన తండ్రి ఎవరైనా తప్పు చేస్తే 77 సార్లు క్షమించమని చెప్పావు. క్షమాపణ గుణం నీలో ఉంది నాయన అనుకున్నాను. మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు వినందుకున్నాను. నీ సత్యమైన మాటలు మా వినికిడిలో ఉంచినందుకున్నాను. నువ్వు మాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ గ్రంథంలో ప్రేమించి వారు చదివిన వారు అయా వారి జీవితాలే మారిపోతాయి నయనానికి వందనాలు. భయంకరమైన పాపులను మార్చిన దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో. యూట్యూబ్ ద్వారా వింటున్న వారి హృదయంలో ఎవరైనా మరి నీకు చోటు లేని హృదయంగా ఉంటే దేవ క్షణమంది వారి హృదయంలో నువ్వు నివసింపజేయండి, జన్మింపజేయండి.
యేసు రక్షకుడని వారు అంగీకరించే హృదయాలుగా స్థితిపరచండి. నైనా నా సబ్స్క్రైబర్ని రక్షించండి, కాపాడండి. నైనా నా కుటుంబం కూడా మరలా నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. కుటుంబ అక్కర్లు తీర్చండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆయన చిన్న కుటుంబం కోసం ముఖ్యంగా వారి జీతాలు పడే కృపను దయచేయండి. వారి అక్కర్లు తీర్చున్నాను. ఇన్ని దినాలు కొన్ని రోజుల జీతం శాలరీ లేక వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరికి మొరపెట్టినా ఎవరికి చెప్పినా ఎవరు చేయలేదు. కానీ దేవుడుగా అది ప్రాసెస్ ఎక్కడ ఆటంకమైందో, ఎక్కడ ఎవరి ద్వారా వారికి జీతాలు ఇవ్వబడనో వారు అది గుర్తు వచ్చేటప్పుడు ప్రభా అది పని క్లియర్ అవుటకు సహాయపడను. మరి దేవా వారు ఒక్కతో ఉన్నారు ప్రభా, వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం కావాలి కదా దేవా, కనికరంగా లేవా ఆ ప్రాసెస్ సక్సెస్ అవుటకు వారి జీతాలు పడుటకు సహాయపడమని నీ పాద సన్నిధిలో విజ్ఞాపించుకుంటున్నాను. చిన్నోడు ఈ సంవత్సరం నుంచి స్కూల్కి వెళ్తాడు. ప్రియుడని దీవించండి. చదువుల్లో విద్య బోధల్లో ప్రియుడ మంచి కుమారుడిగా సిద్ధపరచు నాయన. వద్దులు చేయండి దేవా. నాయన చిన్న కృపలో బతుకచ్చు. కావ్యమ నవ్యమ స్టడీ బిడ్డలు జాబ్లో మంచి లైఫ్ సెటిల్మెంట్ ప్లేస్మెంట్ ఏర్పాటు చేయకండి. త్రుటి లేకుండా ప్రియుడు కాపాడని కంచి వేయండి. నవ్యమ్మ మీరందరి కృపలో బతుకచ్చుకోండి. శోధన నుండి మీరందరి జాబ్లో సెటిల్ చేయండి, ఎన్నిక చేయండి. ఇలా నా కుటుంబాన్ని మీ సంస్థలకు అప్పచెప్తున్నాను. తమని భవిష్యత్తు విషయంలో ముఖ్యంగా మా ఇద్దరి లైఫ్ విషయంలో దుష్టుడు అపవాది కుటుంబాలు అయిపోవచ్చు. దేవా తల్లి తండ్రిగా యాజకత్వం వహించండి. మేము పొందే అవమానానికి అపకీర్తికి మమ్మల్ని నిలబెట్టకుండా దేవా దుష్టుడు కుతంత్రాలు అయిపోవచ్చు. జాబులో ఎన్నిక చేయండి. గ్రూప్ పనికి నేను సిద్ధపడతాను. తమను రైల్వే జాబులు మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలవారు నీ చిత్తంలో ఉన్నవారిని గృహానికి నడిపించి గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి నాయన. ఈ పాదాల సన్నిధిలో వారు పెట్టుకుంటాం. రోడ్డు మీద మేము ఇల్లు కట్టుకునే కృపను కూడా మాకు అనుగ్రహించు. నాన్నగా నీళ్ళ పనులు ఇచ్చిన సమృద్ధి అయిన నీరు ఉండటకు నీళ్ళను సద్వినియోగంగా ఉపయోగించుకునే విచ్చలవిడిగా పారబోయకుండా జ్ఞానం కలిగి జీవించే ప్రజలుగా వారిని సిద్ధపరిచే దేవాల పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాం. వృద్ధాప్య స్టేజ్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవుటకు నాయన వారికి కూడా మేము రిటైర్మెంట్ స్టేజ్ ఇచ్చి మా ఇద్దరి లైఫ్ సెటిల్ కావాలని దేవా కనిపెడుతున్నాం. దాన్ని పాలించి సహాయపడవని ప్రార్థిస్తాం. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచి రోడ్డు మీద మంచి ఇల్లు కట్టుకునే కృపను మాకు అనుకరించి ఇలా మా రక్షములు అమ్మ వాళ్ళకి జనాలకు అన్నదమ్ములకు రక్షణ దయచి వారికి ఉన్న అక్కర్లు ఫైనాన్షియల్ ప్రాబ్లం వారి ప్రార్థన విన్నపములు వారికి ఉన్నది సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దయగలైన వారి అత్తలకు మామూలు కూడా రక్షణ దయచేయండి. ముఖ్యంగా మా అత్తల మారు మనసు రక్షణ దయచేయండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, పాపలోకంలో వారు క్రైస్తవులే గారు వారి జీవితాలు ఏమాత్రం మారలేదు నాయన. భయభక్తి వారిలో ఉంచమని కోరుకుంటూ ఇలా నా రక్షణ అందరినీ జ్ఞాపకం చేసుకు రక్షించి కాపాడమని కోరుకుంటూ నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారు యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ నల్గొండ జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇలా ప్రతిదీ కృపగల హస్తముల కప్పు చెప్పుకుంటూ ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేచి సిల్వ రక్తం వేచి యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాద క్రియలు అనంతం నాశనం అగునుగాక.